హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డు వివాదంపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగి ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఆరోపణలు చేశారు కాబట్టి దీనిపై విచారణ జరపాల్సిందేనన్నారు. చెప్పింది తప్పని తేలితే చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు ఐవైఆర్ కృష్ణారావు. అది మాత్రం నేను నమ్మటం లేదు. ఈ ఒక్క ఎలిగేషన్ మాత్రం జరిగి ఉండదనే అనుకుంటున్నాను. ఎలిగేషన్ హయ్యెస్ట్ పొలిటికల్ లెవెల్లో వచ్చింది కాబట్టి తప్పకుండా దీనిని పూర్తి స్థాయిలో విచారించి పూర్వాపరాలను నిర్ధారించి కన్సర్న్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇదే నిజం కాదు అనుకో, దెన్ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే చాలా మేజర్ అలిగేషను భక్తుల భావాలు మనోభావాలతో ముడిపడినటువంటి అంశం. ఎంతోమంది పోతారు, ఎంతోమంది ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావించి కన్స్యూమ్ చేయటం జరుగుతుంది. అటువంటి అంశం మీద ఇటువంటి అలిగేషన్ రావటం అంటే దాంట్లో నిజం ఉందనంటే చాలా సీరియస్ అంశం. లేకపోతే వెంటనే దీనికి క్షమాపణ చెప్పి స్వస్తి పలకాల్సినటువంటి అంశం ఇది.